కెరీర్కి సంబంధించింది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పటిదాకా మనం తీసుకున్న జాగ్రత్తలు కానీ రాసిన ఎగ్జామ్ కానీ దానికి పూర్తి స్థాయిలో దానికి మంచి జరగాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ థింగ్ జరగాలి అంటే మనం బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయినాం, ఎగ్జామ్ బాగా రాసినాం, లాస్ట్కి కౌన్సిలింగ్ టైంలో ఎగ్జామ్ అంటే మనం కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే నేను 4 సంవత్సరాలు అందులో చదవబోతున్నావు, తర్వాత కాలేజ్ని మార్చుకోవడం కుదరదు, ఒకసారి అందులో జాయిన్ అయినామంటే ఫైనల్. సో ఇది ద లాస్ట్ డెసిషన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్. సో అలాంటి డెసిషన్స్ తీసుకోవాలనుకుంది నాతో డిస్కస్ చేయాలంటే సార్ ఏది బాగుంటుంది సార్? లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అంటే సిఎస్సి గ్రూప్లకు సంబంధించిన కాలేజెస్, టాప్ కాలేజ్ నుంచి బాటమ్ కాలేజ్ వరకు అన్ని ఒక దగ్గర, దాని తర్వాత ఈసీఈ గ్రూప్ కి సంబంధించిన కాలేజెస్ అన్ని ఒక దగ్గర, ట్రిపుల్ఈకి సంబంధించిన కాలేజెస్ అన్ని ఒక దగ్గర, టాప్ కాలేజెస్ 1, 2, 3, 4 టాప్ 50 కాలేజెస్, సిఎస్సి అయితే టాప్ 150, సిఎస్సిలో దానికి స్పెషలైజేషన్స్. సో ఈ విధంగా మీకు ఒక లిస్ట్ నేను తయారు చేశాను. ఆ లిస్ట్ ని తీసుకొచ్చి మీకు అక్కడ ఎవరైతే ఆఫ్లైన్ సెంటర్స్ కు వస్తారో నన్ను కలవడానికి వాళ్ళకి అది అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ర్యాంక్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా ఇస్తాను. అందులో ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నీకు ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్, నీ కేటగిరీ వైజ్ గా నీకున్న కేటగిరీ వైజ్ గా ఏ కేటగిరీ స్టూడెంట్ కి ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా నేను మొత్తం కూడా ఒక బుక్లెట్ లాగా తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.